ఓం శం శనైశ్చరాయ నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరిప్పుడు చూస్తున్నది అస్ట్రాలజీ టాపిక్ ఛానల్. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి శనిదేవుని అనుగ్రహంతో రాబోయే శుభవార్తలేవో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీ జీవితంలో రాబోయే మార్పులపై స్పష్టత వస్తుంది. మీ మనసుకు ధైర్యం కలుగుతుంది. శనిదేవుని కృప మీపై ఉండాలంటే వీడియోను చివరి వరకు వీక్షించండి. ఈ వీడియో మీకు మంచి శక్తిని, సానుకూలతను ఇచ్చిందని అనిపిస్తే వెంటనే ఓం శం శనైశ్చరాయ నమః అని కమెంట్ చేయండి. అలా కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ శనిదేవుని ఆశీసులు తప్పకుండా కలుగుతాయి. ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు, శుభవార్తలు, దైవ అనుగ్రహ సందేశాలు ప్రతిరోజూ పొందాలంటే ఇప్పుడే మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. శనిదేవుని కృపతో మీ జీవితంలో శుభకాలం ప్రారంభం కావాలి. కుంభరాశివారికి, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారికి ఈ కాలం జీవితం మలుపు తిరిగే దశగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీ మనస్సులో భారంగా ఉన్న ఆలోచనలు, ఆందోళనలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీరు చేసిన శ్రమకు ఫలితం ఎప్పుడు వస్తుందా అనే సందేహం మీలో ఉండేది. కానీ ఇప్పుడు కాలం మీ వైపు తిరుగుతోంది. మీకు ఎదురైన అనుభవాలు మిమ్మల్ని మరింత పరిపక్వుల్ని చేశాయి. అదే పరిపక్వత ఇప్పుడు మీకు బలంగా మారుతుంది. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లో కష్టంగా అనిపించినా ఇప్పుడు అవే మీకు ఆశాజ్యోతిలాగా కనిపిస్తాయి. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే మాటలు ఇతరులు శ్రద్ధగా వింటారు. కుంభరాశివారికి ఈ దశలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఓర్పు. తొందరపడకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే మీకే లాభం. మీ మనస్సులో ఎప్పటినుంచో ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఇది చిన్న విషయం అనిపించినా మీ జీవితంలో ఆనందాన్ని నింపే అంశంగా మారుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి మంచి పని మీకు తిరిగి మంచి ఫలితాలనే ఇస్తుంది. ఈ కాలంలో కుంభరాశివారి జీవితంలో మొదటి శుభవార్తగా నిలిచేది కుటుంబానికి సంబంధించిన విషయం. చాలా రోజులుగా ఇంట్లో ఉన్న ఒత్తిడి, మాటల తేడాలు, చిన్న చిన్న అపార్థాలు ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మాట, ఒక సమాచారం ఇప్పుడు వినిపించే అవకాశం ఉంది. ఆ వార్త మీ మనస్సుకు ఎంతో ఊరట ఇస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై మరింతగా ఉంటాయి. వారి మాటలను గౌరవించి ముందుకు సాగితే మీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఈ సమయంలో మీరు కుటుంబం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలవుతుంది, లేదా ఆనందకరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీ ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. మీ మనస్సులో ఉన్న భయాలు క్రమంగా తగ్గి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడే సమయం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ దశలో మీరు కుటుంబానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువగా అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు చేసే త్యాగాలు, చూపించే ప్రేమ అన్నీ మీకు తిరిగి ఆనందంగా మారతాయి. ఈ శుభవార్త మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. కుంభరాశివారికి ఈ సమయంలో రెండో ముఖ్యమైన అంశం మీ అంతర్గత మార్పు. బయట పరిస్థితులు మారకపోయినా మీలో జరిగే మార్పు చాలా పెద్దది. మీరు గతంలో భయపడ్డ విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు. మీ ఆలోచనా విధానం పూర్తిగా మారుతుంది. సమస్యను సమస్యగా కాకుండా ఒక పాఠంగా చూసే దృష్టి మీకు వస్తుంది. ఇది మీ జీవితానికి చాలా కీలకం. మీరు చేసిన తప్పుల్ని గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలనే భావన బలపడుతుంది. అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరు చేసే ఆత్మపరిశీలన మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీలోని ప్రతిభను గుర్తించి దాన్ని బయటకు తీసుకురావాలనే తపన పెరుగుతుంది. ఇతరుల అభిప్రాయాల కంటే మీ అంతరంగ స్వరం మీద నమ్మకం పెడతారు. ఈ దశలో మీరు ఒంటరిగా ఉన్నా భయపడరు. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మీకు నిజమైన బలం. కుంభరాశివారికి ఈ కాలం ఒక కొత్త ఆరంభానికి సంకేతం. మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. అదే మీకు భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీస్తుంది.
కుంభరాశివారికి ఈ దశలో ముఖ్యంగా కనిపించే మరో అంశం మీ కార్యక్షేత్రానికి సంబంధించిన మార్పు. మీరు చేస్తున్న పనైనా లేక చెయ్యాలనుకుంటున్న కొత్త ప్రయత్నమైనా ఇప్పుడు దానికి సరైన సమయం దగ్గరపడుతోంది. గతంలో ఎంత శ్రమ పెట్టినా ఫలితం కనిపించక నిరాశ చెందిన సందర్భాలు మీకు గుర్తుండే ఉంటాయి. కానీ ఈ కాలంలో ఆ శ్రమ వృధా కాలేదని అర్థమవుతుంది. మీ పనిలో నెమ్మదిగా అయిన స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. పై అధికారుల దృష్టి మీపై పడుతుంది. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ప్రశంసలకు దారితీస్తుంది. కుంభరాశివారికి ఈ సమయంలో ఓర్పుతో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. తొందరగా ఫలితం రావాలని ఆతృతపడకుండా మీ పనిని నిబద్ధతతో చేస్తే తప్పకుండా మంచి పేరొస్తుంది. మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇతరులు మీ సలహా తీసుకునే స్థితి వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కొత్త బాధ్యతలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని నిర్వర్తించే శక్తి మీలో ఉంది. ఈ కాలంలో మీరు చేసే నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి. కాబట్టి భావోద్వేగాలకు లోనవ్వకుండా వివేకంతో ముందుకు సాగితే విజయం మీ వైపు ఉంటుంది. ఈ సమయంలో కుంభరాశివారి జీవితంలో ఆర్థిక విషయాలు కూడా కీలకంగా మారతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు గురించి లేదా ఖర్చుల భారం గురించి మీరు ఆందోళన చెందినా ఇప్పుడు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అనుకోని మార్గంలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది పెద్ద మొత్తం కాకపోయినా మీకు ఎంతో ఉపశమనాన్నిస్తుంది. మీరు డబ్బును ఎలా వినియోగిస్తున్నారన్నదే ఈ దశలో చాలా ముఖ్యం. అనవసర ఖర్చులను తగ్గించి అవసరమైన వాటిపై దృష్టి పెట్టడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే చిన్న పొదుపు కూడా పెద్ద ప్రయోజనాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు ఎవరికైనా ఆర్థిక సహాయం చెయ్యాలనుకుంటే ముందుగా మీ స్థితిని ఆలోచించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు రావచ్చు. కుంభరాశివారికి ఈ సమయంలో డబ్బు విషయంలో స్పష్టత పెరుగుతుంది. మీరు సంపాదించిన ప్రతి రూపాయి విలువ మీకు అర్థమవుతుంది. అదే మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది అవుతుంది. కుంభరాశివారికి ఈ కాలంలో సంబంధాల విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో ఏర్పడిన దూరాలు, అపార్థాలు ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా మీకు అత్యంత దగ్గరైన వ్యక్తితో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు చెప్పని మాటలు కూడా వారు అర్థం చేసుకునే స్థితి వస్తుంది. ఇది మీ మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. కుటుంబంలోనూ స్నేహితుల మధ్యనూ మీ స్థానం మరింత బలపడుతుంది. మీరు చూపించే సహనం, ప్రేమ, అర్థం చేసుకునే స్వభావం ఇతరుల్ని మీవైపు ఆకర్షిస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరికైనా మనస్పర్ధలు పెట్టుకోకుండా విషయాలను సూపిగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరమవుతాయి. కుంభరాశివారికి ఈ దశలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సంబంధాలనే సంపదగా భావించడం. మీరు ఇతరులకు ఇచ్చే గౌరవం, ప్రేమ, సహాయం అన్నీ తిరిగి మీకు మరింతగా వస్తాయి. ఈ బలమైన సంబంధాలే భవిష్యత్తులో మీకు గొప్ప బలమవుతాయి. కుంభరాశివారికి ఈ కాలంలో అంతర్గత శక్తి మేలుకొనే కాలంగా చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, అపజయాలు అన్నీ కూడా ఇప్పుడు మీలో ఒక బలమైన అనుభవంగా మారతాయి. అప్పట్లో ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనస్సులో ఎన్నోసార్లు వచ్చినా ఇప్పుడు వాటికి సమాధానం దొరుకుతుంది. ప్రతి అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపించేందుకే జరిగిందని అర్థమవుతుంది. ఈ అవగాహన మీ ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా నిలబెడుతుంది. మీరు మీమీద మీరు నమ్మకం పెంచుకుంటారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం తగ్గుతుంది. మీ నిర్ణయాలు మీరు స్వయంగా తీసుకునే ధైర్యం పెరుగుతుంది. కుంభరాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా కనిపించే మార్పు ఏమిటంటే సమస్య వచ్చినప్పుడు పారిపోవడం కాదు, దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవడం. ఈ దశలో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మీకు లోపలి సంతృప్తినిస్తుంది. మీరు మీ విలువను మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఈ అంతర్గత శక్తి మేల్కోవడం వల్ల మీరు ఇకపై ఎవరిమీద ఆధారపడకుండా ముందుకు సాగగలుగుతారు. ఈ కాలంలో కుంభరాశివారి జీవితంలో ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి. ఇది మతం లేదా ఆచారాలకే పరిమితం కాకుండా జీవితం మీద మీ దృష్టికోణం మారే విధంగా ఉంటుంది. మీరు మీ మనస్సుకు ప్రశాంతత ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారు. చిన్న పూజలు, ధ్యానం లేదా నిశ్శబ్దంగా కొంత సమయం గడపడం ద్వారా మీరు మీలో సమతుల్యతను పొందుతారు. గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఎందుకంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థమవుతుంది. కుంభరాశివారికి ఈ దశలో ఆధ్యాత్మికత ఒక ఆధారంలాగా మారుతుంది. మీరు చేసే ప్రార్థనలు, మనస్ఫూర్తిగా చేసే కోరికలు ఫలించే దిశగా ఉంటాయి. మీకు కనిపించని రక్షణ ఒకటి మీతో ఉందనే భావన కలుగుతుంది. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఈ ఆధ్యాత్మిక బలం వల్ల మీరు ఏ పరిస్థితిలో అయినా సమతుల్యంగా ఉండగలుగుతారు.
కుంభరాశివారికి ఈ సమయంలో వచ్చే ముఖ్యమైన శుభవార్తల్లో ఒకటి భవిష్యత్తు అవకాశాలకు సంబంధించినది. మీరు ఊహించని చోట నుంచి ఒక అవకాశం మీకు దగ్గరగా వస్తుంది. ఇది పని, విద్య లేదా జీవితాన్ని కొత్త దిశగా మలిచే అంశంగా ఉండవచ్చు. మొదట అది చిన్న అవకాశంలా అనిపించినా దాని విలువను మీరు అర్థం చేసుకుంటే అది మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. భయంతో వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకడుగు వేస్తే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశివారికి ఈ కాలం భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే సమయం. మీరు ఇప్పుడు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని స్థిరంగా, ఆనందంగా మారుస్తాయి. ఈ శుభవార్త మీలో కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కుంభరాశివారికి ఈ దశలో జీవితాన్ని కొత్త దృష్టితో చూడాలనే భావన బలపడుతుంది. గతంలో జరిగిన సంఘటనలు మిన్ను ఎంతగా ప్రభావితం చేశాయో, ఇప్పుడు అవే సంఘటనలు మీకు ఒక బలమైన పాఠంగా మారతాయి. అప్పట్లో నష్టమనిపించిన విషయాలు కూడా ఇప్పుడు అనుభవంగా మారి మీ నిర్ణయాలకు దారితీస్తాయి. మీరు ఇకపై భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచనతో ముందుకు సాగడం ప్రారంభిస్తారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ మాటల్లో స్థిరత్వం, మీ పనిలో నిబద్ధత పెరుగుతాయి. ఇతరులు మిన్ను ఒక నమ్మదగిన వ్యక్తిగా చూడడం మొదలుపెడతారు. కుంభరాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా అర్థమయ్యే విషయమేమిటంటే, ప్రతి పరిస్థితి శాశ్వతం కాదు. కష్టమైన, ఆనందమైన రెండూ మారతాయి. ఈ అవగాహన మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నాననే భావన మీలో పుట్టుకొస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు చాలా కీలకమైన దశ. ఈ సమయంలో కుంభరాశివారి జీవితంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన చిన్న అలవాట్లు ఇప్పుడు గుర్తుకొస్తాయి. వాటిని సరిదిద్దుకోవాలనే ఆలోచన మీలో బలపడుతుంది. మీరు మీ శరీరాన్ని గౌరవించుకోవడం నేర్చుకుంటారు. సరైన ఆహారం, సమయానికి నిద్ర, కొంత శారీరక కదలిక ఇవన్నీ అవసరమని అర్థమవుతుంది. ఈ అవగాహనతో మీరు మీ జీవనశైలిని క్రమంగా మార్చుకోవడం ప్రారంభిస్తారు. దీనివల్ల మీ శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గడంతో శారీరకంగా కూడా హాయిగా అనిపిస్తుంది. కుంభరాశివారికి ఈ దశలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం మీద పెట్టే శ్రద్ధ భవిష్యత్తులో పెద్ద సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ మార్పు మీ జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది. కుంభరాశివారికి ఈ కాలంలో సామాజిక జీవితం కూడా ఒక కొత్త మలుపు తిరుగుతుంది. మీరు మునుపటితో పోలిస్తే ఎక్కువగా ఇతరులతో కలవడం, మాట్లాడ్డం మొదలుపెడతారు. మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఇతరులకు నచ్చుతాయి. మీ చుట్టూ ఉన్నవారు మిన్ను ఒక ప్రేరణగా చూడడం ప్రారంభిస్తారు. ఇది మీకు గర్వకారణంగా ఉంటుంది. మీరు చేసే మాటలు, పనులు ఇతరుల జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ బాధ్యతను మీరు గౌరవంగా స్వీకరిస్తారు. కుంభరాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వినయం. ఎంత పేరొచ్చినా, ఎంత గుర్తింపొచ్చినా వినయాన్ని విడిచిపెట్టకుండా ఉంటే మీ విలువ మరింత పెరుగుతుంది. ఈ సామాజిక గుర్తింపు మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఇది మీ జీవితంలో మరో ముఖ్యమైన ముందడుగు. కుంభరాశివారికి ఈ దశలో జీవితం మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పే కాలంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు జీవితం నుంచి ఏమి కోరుకున్నారో, నిజంగా మీకు అవసరమేమిటో అర్థం చేసుకునే స్థితికి వస్తారు. గతంలో మీరు చాలాసార్లు ఇతరుల అంచనాలకు తగ్గట్టుగా జీవించేందుకు ప్రయత్నించారు. కాని ఇప్పుడు ఆ అలవాటు నుంచి బయటకు రావాలనే భావన మీలో బలపడుతుంది. మీ జీవితాన్ని మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో స్పష్టత వస్తుంది. ఇది ఒక అంతర్గత స్వేచ్ఛను ఇస్తుంది. మీరు మీ నిజమైన భావాలను దాచకుండా వ్యక్తపరచడం ప్రారంభిస్తారు. ఇది మొదట కొంత అసౌకర్యంగా అనిపించినా తర్వాత మీకు శాంతిని ఇస్తుంది. కుంభరాశివారికి ఈ దశలో ముఖ్యంగా కనిపించే మార్పు ఏమిటంటే, ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడకుండా మీ అంతరంగ స్వరం చెప్పేదానిని వినడం. ఈ మార్పు మిన్ను మానసికంగా బలంగా తయారుచేస్తుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. జీవితం మీద మీకు కొత్త గౌరవం పుడుతుంది. ఇది భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు శక్తిని ఇస్తుంది. ఈ కాలంలో కుంభరాశివారి జీవితంలో సంబంధాల పట్ల దృష్టి మరింత లోతుగా మారుతుంది. మీరు సంబంధాలను కేవలం అవసరంగా కాకుండా ఒక బాధ్యతగా చూడటం ప్రారంభిస్తారు. మీకు దగ్గరైన వారితో మీ అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. గతంలో జరిగిన అపార్థాలు, చెప్పని మాటలు ఇప్పుడు బయటకు వస్తాయి. వాటిని ప్రశాంతంగా చర్చించుకునే అవకాశం లభిస్తుంది.
ఇది సంబంధాల్లో ఒక కొత్త అవగాహనను తీసుకువస్తుంది. మీరు వినే శక్తిని పెంచుకుంటారు, ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ మార్పు వల్ల సంబంధాల్లో ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. కుంభరాశివారికి ఈ దశలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు అన్నీ ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి. మీరు ఇతరుల కోసం చేసే చిన్న ప్రయత్నాలు కూడా వారికి ఎంతో విలువైనవిగా మారతాయి. దీనివల్ల మీకు గౌరవం, ప్రేమ రెండూ లభిస్తాయి. ఈ బలమైన బంధాలే భవిష్యత్తులో మీకు నిజమైన ఆధారంగా నిలుస్తాయి. కుంభరాశివారికి ఈ సమయంలో భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి. ఇప్పటివరకు గందరగోళంగా ఉన్న ఆలోచనలు ఒక క్రమంలోకి వస్తాయి. మీరు ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే స్పష్టత మీలో ఏర్పడుతుంది. ఇది మీకు ఒక దిశను ఇస్తుంది. గతంలో మీరు ప్రారంభించి మధ్యలో వదిలేసిన పనులు మళ్లీ గుర్తుకు వస్తాయి. వాటిని పూర్తి చెయ్యాలనే సంకల్పం బలపడుతుంది. ఈ దశలో మీరు వేసే ప్రణాళికలు చాలా వాస్తవికంగా ఉంటాయి. కలలకే పరిమితం కాకుండా వాటిని సాధించే మార్గాలపై మీరు దృష్టి పెడతారు. కుంభరాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది స్థిరత్వం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిలబడితే విజయం తప్పదు. ఈ ప్రణాళికలు మీ జీవితాన్ని క్రమబద్ధంగా, సంతృప్తిగా మార్చుతాయి. మీరు భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగడం ప్రారంభిస్తారు. కుంభరాశివారికి ఈ దశలో జీవితంలో కనిపించే మరో ముఖ్యమైన మార్పు మీ సహనశక్తి పెరగడం. గతంలో చిన్న విషయాలకే ఆవేశపడిన మీరు ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించే స్థితికి వస్తారు. ఇది మీ వ్యక్తిత్వంలో వచ్చిన గొప్ప మార్పు. ఎందుకంటే సహనం ఉన్న చోటే విజయం నిలుస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీను పరీక్షించినా మీరు ఆ పరీక్షలో నిలబడే శక్తిని సంపాదించుకుంటారు. జీవితంలో ప్రతి విషయం వెంటనే మనకు అనుకూలంగా మారకపోయినా కాలమిచ్చే సంకేతాలను మీరు అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ అవగాహన వల్ల మీరు అనవసరమైన ఆందోళనలను దూరం పెట్టగలుగుతారు. కుంభరాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా గుర్తించాల్సింది నిశ్శబ్దంగా ఎదురుచూడటం కూడా ఒక శక్తే అనే విషయం. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోయినా వాటిని వదిలేయకుండా కొనసాగించే ధైర్యం మీలో పెరుగుతుంది. ఈ సహనమే మీకు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను అందిస్తుంది. మీరు ఇకపై చిన్న ఆటుపోట్లకు కుంగిపోరు. మీ లక్ష్యం మీద నమ్మకం పెట్టుకుని ముందుకు సాగుతారు. ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చే దశగా మారుతుంది. ఈ కాలంలో కుంభరాశివారి జీవితంలో అదృష్టం అనుకూలంగా మలుపు తిరుగుతుంది. మీరు ఊహించని సందర్భాల్లో మీకు సహాయం అందుతుంది. ఇది వ్యక్తుల రూపంలో కావచ్చు, పరిస్థితుల రూపంలో కావచ్చు. గతంలో మీరు ఒంటరిగా అనిపించిన సందర్భాలు ఇప్పుడు గుర్తుకు వచ్చినా ఇప్పుడు మీ చుట్టూ మద్దతు ఉందని మీరు అనుభవిస్తారు. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు తిరిగి వస్తున్నాయనే భావన కలుగుతుంది. కుంభరాశివారికి ఈ దశలో ముఖ్యంగా అనుభవయ్యేది దైవకృప మీతో ఉందనే విశ్వాసం. ఈ విశ్వాసం మీలో ధైర్యాన్ని నింపుతుంది. మీరు చేసే పనుల్లో అడ్డంకులు తగ్గుతాయి. ఒక పని సులభంగా పూర్తవ్వడం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అదృష్టం మీను అహంకారానికి దూరంగా ఉంచితే మరింతగా పెరుగుతుంది. వినయంతో ముందుకు సాగితే అవకాశాలు తలుపు తట్టే విధంగా వస్తాయి. ఈ దశలో మీరు మీ విజయాన్ని ఇతరులతో పంచుకోవాలనే భావన కలిగితే అది మీ అదృష్టాన్ని ఇంకా బలోపేతం చేస్తుంది. కుంభరాశివారికి ఈ సమయంలో జీవితంపై కృతజ్ఞతాభావం పెరుగుతుంది. గతంలో మీరు కలిగిన అసంతృప్తి ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. మీకు ఉన్నదానిని గమనించి ఆనందపడే స్థితికి వస్తారు. ఈ మార్పు మీ మనస్సుకు ఎంతో శాంతిని ఇస్తుంది. మీరు పొందిన అనుభవాలు, సంబంధాలు, అవకాశాలు అన్నింటినీ ఒక వరంగా భావించడం ప్రారంభిస్తారు. ఈ కృతజ్ఞతాభావమే మీ జీవితాన్ని సాకురాలంగా మార్చుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే సంతోషాన్ని కనుగొనడం నేర్చుకుంటారు. కుంభరాశివారికి ఈ దశలో ముఖ్యంగా అర్థమయ్యేదేమిటంటే ఆనందం బయట పరిస్థితుల మీద కాదు, మన దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ అవగాహనతో మీరు జీవితం పట్ల మరింత సాకురాలంగా మారతారు. మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీరు ఒక ప్రేరణగా మారతారు. ఈ అంతర్గత మార్పే మీకు నిజమైన విజయాన్ని అందిస్తుంది. కుంభరాశివారికి ఈ దశలో జీవితంపై ఏర్పడే అత్యంత ముఖ్యమైన భావన భవిష్యత్తుపై నమ్మకం. గతంలో ఎన్నోసార్లు మీరు ప్రయత్నించినా ఫలితం రాకపోవడంతో మనసులో అనుమానం, భయం ఏర్పడింది. అయినా కూడా మీరు ముందుకు సాగారు. ఇప్పుడు అదే పట్టుదల మీకు పెద్ద బలంగా మారుతుంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి త్యాగం వృధా కాలేదని అర్థమయ్యే సమయం ఇది.
పరిస్థితులు నెమ్మదిగా అయినా మీకు అనుకూలంగా మారతాయి. మీరు కోరుకున్న ఫలితం వెంటనే రాకపోయినా దానికి దారి తెరుచుకుంటుంది. ఈ దశలో మీరు చేసే ముఖ్యమైన పని మీమీద మీకు నమ్మకం పెట్టుకోవడం. ఇతరులు ఏమంటారో పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం నేర్చుకుంటారు. ఇది మీను మానసికంగా ఎంతో బలంగా చేస్తుంది. కుంభరాశివారికి ఈ సమయంలో ఎదురయ్యే ప్రతి చిన్న విజయం కూడా మీకు పెద్ద ఉత్సాహాన్నిస్తుంది. ఆ ఉత్సాహంతో మీరు మరింత కష్టపడతారు. ఈ విధంగా ఒక సానుకూల చక్రం మొదలవుతుంది. మీరు మీ జీవితాన్ని మీరు నిర్మించుకుంటున్నాననే భావన మీలో పుడుతుంది. ఇదే మీకు నిజమైన విజయానికి పునాది. కుంభరాశివారికి ఈ కాలం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న పరీక్షలన్నీ మిమ్మల్నిక్కడికి తీసుకువచ్చేందుకు జరిగినవే అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ అవగాహనతో మీరు మీ జీవితాన్ని కొత్త ఉత్సాహంతో మొదలుపెడతారు. గతాన్ని మోసుకుంటూ ముందుకు సాగకుండా దానిని ఒక పాఠంగా తీసుకుని వదిలేయగలుగుతారు. ఇది మీకు ఒక స్వేచ్ఛనిస్తుంది. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. వాటిని సాధించేందుకు అవసరమైన శ్రమ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు బాధ్యతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కుంభరాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ధైర్యం మరియు విశ్వాసం. ఈ రెండూ ఉంటే మీరు ఏ పరిస్థితినైనా జయించగలుగుతారు. ఈ కొత్త ఆరంభం మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సంతృప్తిని తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు విన్న ఈ కుంభరాశి విశ్లేషణ మీ మనసుకు ధైర్యమిచ్చిందని, మీ భవిష్యత్తుపై నమ్మకం పెంచిందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కుంభరాశివారికి రాబోయే కాలం ఒక కొత్త ఆరంభంగా, శుభమార్పుల దశగా మారబోతోంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. వాటి ఫలితం తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తుంది. ఓర్పుతో, విశ్వాసంతో ముందుకు సాగితే దైవ అనుగ్రహం మీతోనే ఉంటుంది. ఈ వీడియో మీకు సానుకూల శక్తినిచ్చిందని అనిపిస్తే తప్పకుండా ఓం శం శనైశ్చరాయ నమః అని కామెంట్ చెయ్యండి. శనిదేవుని ఆశీస్సులు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని శక్తివంతమైన రాశి ఫలాలు, శుభవార్తలు, దైవ సందేశాలు ప్రతిరోజూ పొందాలంటే ఇప్పుడే మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరొక శుభవార్తతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు దైవకృప మీతో ఉండాలి.